సిట్టింగ్లో వర్సెస్ మాజీలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజకీయం సెగలు కక్కేలా చేస్తోంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీన్. మంథని, ధర్మపురి, నిన్నటికి నిన్న జగిత్యాల. ఆ రచ్చ రగులుతుండగానే ఇప్పుడు పెద్దపల్లి పంచాయతీ తెరమీదకు వస్తోంది. కరీంనగర్ జిల్లాలో అసలేం జరుగుతోంది? పెద్దపల్లి పొలిటికల్ ఫైట్ వెనుక అసలు కారణమేంటి? ఓపెన్ ఛాలెంజ్ల వరకు ఎందుకెళ్ళింది? సెట్టింగ్ ఎమ్మెల్యేలు వర్సెస్ మాజీలు. భగ్గుమంటున్న ఉమ్మడి కరీంనగర్ పాలిటిక్స్. మంథనిలో శ్రీధర్ బాబు వర్సెస్ పుట్టా మధు ఒకవైపు, ధర్మపురిలో అడ్లూరి వర్సెస్ కొప్పుల మరోవైపు, జగిత్యాలలో సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి ఇంకోవైపు, పెద్దపల్లిలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఫైట్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసలేం జరుగుతోంది? అప్పుడైనా ఇప్పుడైనా కరీంనగర్ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ కాక మీద కనిపిస్తుంటాయి. ఆరోపణలు, విమర్శలు, వివాదాలతో సెగలు పుట్టిస్తుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి సీనే కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీల మధ్య జరుగుతున్న యుద్ధం పాలిటిక్స్ పై మరింత ఆసక్తి పుట్టిస్తున్నాయి. మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇద్దరు నేతల పరస్పర విమర్శలు, ఆరోపణలు, సవాళ్లతో మంథని ప్రతిరోజు రీసౌండిస్తూనే ఉంటుంది. ఇకటు ధర్మపురిలోనూ సేమ్ సీన్. మంత్రి అడ్లూరి వర్సెస్ మాజీ మంత్రి కొప్పుల మధ్య రాజకీయ యుద్ధం పీక్స్ లో కనిపిస్తోంది. మీరేం చేశారంటూ ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతోంది. ఇక నిన్నటికి నిన్న జగిత్యాల పరిణామాలు క్రియేట్ చేసిన పొలిటికల్ హీట్ అంతా ఇంతా కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య భారీ యుద్ధమే జరిగింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. వీటన్నింటిపై చర్చ జరుగుతుండగానే ఇప్పుడు పెద్దపల్లి రచ్చ తెర మీదకొచ్చింది. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరుకుంటోంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇద్దరు నేతల మధ్య మాటలు తూటాలను మించి పేలుతున్నాయి. కట్టింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారంలోకి రావడానికి ముందు చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడెందుకిలా చేస్తున్నారని సిట్టింగ్ ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు కనుసన్నల్లోనే పెద్దపల్లిలో మట్టి మాఫియా నడుస్తోందన్న మనోహర్ రెడ్డి ఆరోపణలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే కూడా రియాక్ట్ కావడంతో హీట్ పీక్స్ కు చేరింది. మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ రమణారావు రైతులకు న్యాయం చెయ్యకపోతే తాను పదవిలో కొనసాగనంటూ ప్రకటించారు. జనాలు ప్రశ్నిస్తున్నారని నీలా చెప్పులు వదిలి పరిగెట్టను అంటూ మనోహర్ రెడ్డిని ఎద్దేవా చేస్తూనే అలాంటి పరిస్థితే వస్తే రాజకీయాల్లోనే ఉండను అంటూ సవాల్ విసిరారు విజయ రమణారావు. ఎక్కడితో ఆగకుండా అధికారంలో ఉన్నప్పుడు ఇసుక, మట్టి దందాలే కాదు, ఇనుప సామాను, రేకులను కూడా ఎత్తుకెళ్లావంటూ విమర్శల దాడి చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మనోహర్ రెడ్డి మరింత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని, నిరూపించలేకపోతే చెప్పులు మెడలో వేసుకు తిరుగుతావా అంటూ సవాల్ చేశారు. దీంతో పెద్దపల్లి రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. ఇద్దరి మధ్య పంచాయతీ మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలా సిట్టింగులు వర్సెస్ మాజీలు అన్నట్లు సాగుతున్న యుద్ధం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది. అధికారంలో ఉండి ఏమీ చెయ్యట్లేరని వాళ్లు, అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని వీళ్లు. ఈ విమర్శలకు యాడ్ అవుతున్న ఆరోపణలు ఇవన్నీ కలిసి పాలిటిక్స్ లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపించేలా చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఎన్నికల సమయానికి ఈ మంటలు ఇంకే రేంజ్కు చేరుతాయో అనే డిస్కషన్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.